మొదటి ఆలయం నాశనమై కొన్ని సంవత్సరాలు గడిచింది. యెరూషలేము పట్టణం ఇంకా శిథిలావస్థలోనే ఉంది. యూదియా జనాంగం అహష్వేరోషు పరిపాలనలో ఉన్న 127 సంస్థానాలలో చెదరగొట్టబడి ఉన్నారు. ఇప్పుడు షూషాను రాజభవనంలో ఒక విందు ప్రారంభమవుతుంది. అది ఒక రాత్రితో కాదు, ఒక వారంతో కాదు, ఏకంగా 180 రోజుల పాటు జరుగుచున్న విందు అది. అదే అహష్వేరోషు చేస్తున్న మహావిందు. అహష్వేరోషు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహత్యాతిశయ ఘనతలను చూపుటకు ఆ విందును చెయ్యిస్తున్నాడు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాలు. అక్కడ ధవళ ధూమ్ర వర్ణములు గల అవిసె నారతో చెయ్యబడిన త్రాళ్లతో చలువరాతి స్తంభముల మీద ఉంచబడిన వెండి కమ్ములకు తగిలించిన తెలుపును ఉదారంగును కలిసిన తెరలు వ్రేలాడుచుండెను. అచ్చట కూడిన వారికి వివిధమైన బంగారు పాత్రలతో పానమిచ్చుచు రాజు స్థితికి తగినట్టుగా రాజు ద్రాక్షారసమును దాసులు అధికముగా పోసిరి. అయితే ఇక్కడ ఒక బాధాకరమైన విషయాన్ని తల్మూదు మనకి తెలుపుతుంది. అదేమిటంటే, ఇక్కడ చెప్పబడుతున్న బంగారు పాత్రలు, అందమైన తెరలు ఎక్కడివో ఎవరివో కాదు. అవి సాక్షాత్తు పరిశుద్ధ దేవాలయం యొక్క తెరలు మరియు పాత్రలు. ఒకప్పుడు యెరూషలేములో పానీయార్పణమునకు ఉపయోగించబడిన ఆ పాత్రలు యాజకుని చేతిలో పరిశుద్ధ సేవ కొరకు వినియోగించబడిన ఆ గిన్నెలు ఇప్పుడు అన్య దేశపు మద్యంతో నిండుకొని ఉన్నాయి. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు. ఆ విందులో కేవలం ఆలయం యొక్క పాత్రలే కాదు, మరొక మహాదారుణం కూడా జరిగింది. అదే రాజు యొక్క వస్త్రాలు. అహష్వేరోషు ఆ విందులో ధరించిన వస్త్రాలు అతని రాజవస్త్రాలు కావు. అవి ప్రధాన యాజకుడు ధరించే పరిశుద్ధ వస్త్రాలు. ఈ వారం పరాష తెత్సావేలో చెప్పబడుతున్న యాజక వస్త్రాలు అవి. బంగారు పతకము, ఏఫోదు, బంగారు గంటలు గల నిలువటంగి మరియు అషేం పరిశుద్ధుడు అని చెక్కబడిన బంగారు రేకుగల పాగా. ఏ వస్త్రములైతే ప్రధాన యాజకుడు వేసుకొని పరిశుద్ధ స్థలములో ప్రవేశించేవాడో, ఇప్పుడు అవే వస్త్రములు ఒక అన్య విందులో ధరించబడుతున్నాయి. పరిశుద్ధ వస్త్రములు వేషణ వస్త్రాలుగా మార్చబడ్డాయి. ఎందుకని అహష్వేరోషు ఇది అంతా ఇలా చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకు 70 సంవత్సరములు చెర ఉంటుందని ప్రవక్త అయిన ఇర్మియా ప్రవచనం చెప్పడం జరిగింది. కాబట్టి 70 సంవత్సరాల చెర తరువాత యూదులు విమోచించబడి అహష్వేరోషు తన అధికారాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందేమో అన్న భయం ఉండేది. అందుకనే అహష్వేరోషు 70 సంవత్సరాలు గడిచినంత వరకు వేచి ఉన్నాడు. అయితే అతని లెక్క తప్పు అవుతుంది. 70 సంవత్సరాలు ముగిసిపోయాయి అని అహష్వేరోషు అనుకుంటాడు. ఇంకా వారికి విమోచన రాలేదు, వారి దేవుడు వారిని విడిచిపెట్టేశాడు అని భావిస్తున్నాడు. అతని భయం ఇంకా ముగిసిపోయింది. అతని అధికారానికి ఇక ఎటువంటి ఆటంకము లేదు అని అనుకుంటాడు. కాబట్టే ఈ విందును చేయిస్తున్నాడు. ఈ విందు కేవలం అతను చేస్తున్న వేడుక మాత్రమే కాదు, వారి దేవాలయము ఇక ఎన్నటికీ రాదు అని అతను చేస్తున్న ప్రకటన ఇది. యూదియా చరిత్రలోనే ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రధాన యాజకుడు ఇశ్రాయేలు యొక్క 12 గోత్రముల పేరులు చెక్కబడిన ఆ రాళ్లను ధరించి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించినప్పుడు ఒక దేశం మొత్తాన్ని తనపై భరించేవాడు. ఇప్పుడు అవే రాళ్లను అహష్వేరోషు ధరించి కేవలం తన గర్వాన్ని ప్రదర్శిస్తున్నాడు.
బాధ్యతకు చిహ్నంగా ఉన్న ఆ పతకము ఇప్పుడు అహంకారానికి గుర్తుగా మారింది. బంగారు గంటలతో అలంకరించబడిన నిలువటంగి నుండి ఆలయములో యాజకుడు కదులుతుండగా వచ్చే ఆ శబ్దం దేవుని యొక్క సేవను ప్రచురం చేసేది. ఆ గంటలను ధరించిన యాజకుడు తన యొక్క ప్రతి అడుగును ఎంతో భక్తి భావంతో వేసేవాడు. అయితే ఇప్పుడు అవే గంటలు త్రాగుబోతుల చప్పట్ల మధ్య ఉత్సాహపు ధ్వనిగా మోగుతున్నాయి. పవిత్రమైన ధ్వని అపవిత్రమైన శబ్దంగా మారింది. ఆ గంటలను ధరించిన రాజు మద్యం మత్తులో నాట్యం చేస్తున్నాడు. దేవుని ఆలయపు ఉపకరణములు, నైవేద్యాలతో నిండుకొని ఉండే బంగారు పాత్రలు ఇప్పుడు ద్రాక్షారసం సేవించుటకు పాత్రలుగా మారాయి. ఇది విలాసం కాదు, ఇది విషాదం. దేవుని ఆలయం యొక్క మహిమ ఇక ఎన్నటికీ రాదు అని చెయ్యబడుతున్న ప్రచారం. యెరూషలేములో యోమ్ కిపోర్ దినమందు ప్రధాన యాజకుని యొక్క సేవను ఎంతో భయభక్తులతో వీక్షించే ఆ జనం ఇప్పుడు ఆ పరిశుద్ధ ఆలయపు పాత్రలు తినుటకు, త్రాగుటకు, వినోదించుటకు ఉపయోగించబడటాన్ని కూడా వీక్షిస్తూనే ఉన్నారు. దైవ సన్నిధికి సాక్షిగా నిలిచిన ఆ ప్రజలు ఇప్పుడు దైవ దూషణకు సాక్షిగా నిలవబడి ఉన్నారు. ఆ విందులో భాగమై ఉండుట వలన ఇశ్రాయేలు ప్రజలపై కూడా పరలోకం ఆరోపణలు చేసింది. ఎందుకంటే వారు దేవుని వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యటం లేదు గాని దేవుని యొక్క పరిశుద్ధ దేవాలయపు పాత్రలు అమంగళం అవుతుంటే చూస్తూ ఉండిపోయారు. అహష్వేరోషు తనను తాను భద్రత లేని వానిగా భావించుకునేవాడు అని మిద్రాష్ చెబుతుంది. ఎందుకంటే అతను రాజుల వంశము నుండి వచ్చిన వ్యక్తి కాదు. అతడు తన వివాహం ద్వారా అధికారంలోకి వచ్చాడు. కాబట్టి అతనికి సరియైన వంశాధారము లేకపోవడంతో అతను హృదయములో భయముతో ఉండేవాడు. అయితే ఇప్పుడు అతను తనకు తాను ఒక బలమైన గుర్తింపును తెచ్చుకోవాలి అనుకుంటున్నాడు. అందుకనే ఈ విందు ద్వారా అందరికీ తన రాజ్యం యొక్క మహిమ ప్రభావములను చూపాలి అనుకుంటున్నాడు. యూదయ ప్రజలను తన గుర్తింపు కొరకు వాడుకుంటున్నాడు. ప్రధాన యాజకుని యొక్క పరిశుద్ధ వస్త్రాలను ధరించుట ద్వారా మీ యొక్క ప్రధాన యాజకుని స్థాయిలో నేను ఉన్నాను అని చాటించాలి అనుకుంటున్నాడు. ఇంతటి మహా దుష్కార్యమును చేసిన అహష్వేరోషుకు మరి దేవుడు ఎలా తీర్పు తీర్చాడు? అతను తన రాజ్యాన్ని కోల్పోవడం లేదు, సంహరించబడలేదు. అతను చివరి వరకు రాజుగానే ఉన్నాడు. మరి అతనికి శిక్ష ఎక్కడా? అయితే మనం తెలుసుకొనవలసినది, శిక్ష అంటే మరణించడమే లేదా అవమానపరచబడడం మాత్రమే కాదు. జీవం ఉండి కూడా జీవితంపై నియంత్రణ లేకపోవుట. ఎస్తేరు గ్రంథమంతా మనం చూచినట్లయితే ప్రారంభం నుండి చివరి వరకు కథలో ఎక్కడ కూడా అహష్వేరోషు తన స్వంత నిర్ణయాలను తీసుకున్నట్లుగా మనం చూడము. అవి ఏమిటో మనం చూద్దాం. మొదటిగా వష్టీని చంపమని తన సలహాదారుల చేత ప్రేరేపించబడతాడు. రెండవదిగా హామాను తన యొక్క సొంత పగను తీర్చుకోవడానికి రాజునే ఒక పావుగా వాడుకుంటాడు. మూడవదిగా తాను ఎస్తేరు కొరకు చేసిన ప్రతి కార్యము తన యొక్క భావోద్వేగాలలో నుండి చేసినదే తప్ప తన బుద్ధి నుండి చేసినది కాదు. నాలుగవదిగా అతని శాసనాన్ని అతనే మరలా కొట్టివేయుటకు అనుమతిని ఇస్తాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది అతను ఎలాంటి వాడు అని. అతను కేవలం రాజు స్థానంలో ఉన్నాడు అంతే, కానీ రాజుగా ఎక్కడ నడుచుకోలేదు. అతను నియంత్రించడం లేదు, నియంత్రించబడుతున్నాడు. అందరూ అతనిని వాడుకుంటున్నారు. యాజక వస్త్రాలు వేసుకుని ఇశ్రాయేలుపై దైవ అధికారాన్నే భర్తీ చెయ్యాలి అనుకున్నాడు. అయితే దేవుని యొక్క ప్రణాళికలో ఒక బంటుగా వాడుకొనబడ్డాడు.
ఆలయపు పాత్రలను వాడుకున్నాడు. పూరీము కథలో పాత్రగా వాడుకొనబడ్డాడు. అహష్వేరోషు జీవాన్ని కోల్పోలేదు, స్వేచ్ఛను కోల్పోయాడు. ఇదే ఈ కథ యొక్క సారాంశం. గుర్తుపెట్టుకో ఓ సోదరా, ఓ సోదరి, ఘనమైన వస్త్రాలు ధరించినంత మాత్రాన పరిశుద్ధత రాదు. సింహాసనం మీద కూర్చున్నంత మాత్రాన అధికారం వచ్చినట్లు కాదు. నీ నామ ఘనత కొరకు నీవు దేవుణ్ణి వాడుకొనలేవు. అయితే ఆయనే తన నామ ఘనత కొరకు నిన్ను వాడుకుంటాడు.